హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మిస్ అయిన ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లైట్ నెంబర్ 1 మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370. ఈ ఫ్లైట్ మార్చ్ 8, 2014 లో మిస్ అయింది. మలేషియాలో కులాలం లంపూర్ నుండి బెయిజింగ్ కి వెళ్లవలసిన ఫ్లైట్ కులాలం లంపూర్ నుండి స్టార్ట్ అయిన 39 మినిట్స్ కి కనిపించకుండా పోయింది. అయితే ఇది సౌత్ చైనా సీ సరౌండింగ్స్ లో మిస్ అయింది అని చెప్పారు. ఈ ఫ్లైట్ లో మొత్తం 222 ప్యాసింజర్లు అండ్ 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నట్టు చెప్పారు. ఈ వీడియోలో ఫ్లైట్ మిస్ అయిన క్లిప్పింగ్స్ మీరు చూడొచ్చు. ఫ్లైట్ నెంబర్ 2 ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739 మార్చ్ 16, 1962 యుఎస్ ఆర్మీ 96 మంది సోల్జర్స్ ని ట్రావిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కాలిఫోర్నియా నుండి టాన్సన్ హట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ సైగాన్ సౌత్ వియట్నాం కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండగా గుహం అండ్ ఫిలిప్పీన్స్ మధ్యలో వెస్టర్న్ పసిఫిక్ ఓషియన్ లో మిస్ అయింది. దీని గురించి యుఎస్ ఆర్మీ ఎంతో డీప్ గా అంటే ఎయిర్ ఫోర్స్ అనే నేవీ ఫోర్స్ తో వెతకడానికి చాలా ప్రయత్నించారు. ఎంత వెతికినా ఫ్లైట్ కి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకపోవడంతో ఫ్లైట్ లో వాళ్ళు చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశారు. ఫ్లైట్ నెంబర్ 3 కి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్ నెంబర్ 3 వరిక్ ఫ్లైట్ 967. ఇది ఒక కార్గో ఫ్లైట్. జాన్ 30, 1979 లో జపాన్ నుంచి రియో డి జెనెరియోకి వెళ్తుంటే పసిఫిక్ ఓషియన్ లో మిస్ అయింది. మానబు మబే అనే జపనీస్ బ్రెజిలర్ పెయింటర్ కి సంబంధించిన 53 పెయింటింగ్స్ అందులో ఉన్నాయంట. అండ్ ఆ పెయింటింగ్ కాస్ట్ $1.24 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 11 కోట్లు అవ్వచ్చు. ఫ్లైట్ నెంబర్ 4 బోయింగ్ B-47 స్టెరోజెట్. ఇది 1956 కోల్డ్ వార్ జరుగుతున్న పీరియడ్. ఫ్లోరిడా నుంచి మొరాకో వెళ్లవలసిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ B-47 స్ట్రాటోజెట్ మెడిటేరియన్ సీ మీదుగా మిస్ అయింది. మిస్ అయినప్పుడు అందులో ఉన్న 2 కెప్టెన్స్ అండ్ పైలట్ ముగ్గురిని చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జెట్ లో 2 క్యాప్సూల్స్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేశారంట. కానీ ఆ వెపన్స్ పేలే అవకాశం లేదని చెప్పారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ జరిగేంత కాంపోనెంట్స్ అండ్ కండిషన్స్ లేవంట. నెంబర్ 5 జాన్ 30, 1948 అజోరెస్ నుంచి బెర్ముడాకు వెళ్లే స్టార్ టైగర్ జెట్ అనే ఫ్లైట్ మిస్ అయింది. అండ్ ఈ ఫ్లైట్ లో క్రూతో కలిపి మొత్తం 31 మంది పీపుల్ ఉన్నారు. అప్పట్లో ఫ్లైట్ లాంగ్ డిస్టెన్స్ అండ్ మిస్టీరియస్ ఆఫ్ బెర్ముడా ట్రయాంగిల్ గురించి బాగా చర్చ జరిగింది. బెర్ముడాకి 710 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఫ్లైట్ మిస్ అయిందని చెప్పారు. నెంబర్ 6 స్టార్ ఏరియల్. కరెక్ట్ గా స్టార్ టైగర్ మిస్ అయిన 1 year కూడా కాకముందే జాన్ 17, 1947 లో బెర్ముడా నుంచి జమైకా వెళ్తుంటే కనిపించకుండా పోయింది. మిస్ అయిన వాళ్ళలో 13 మంది ప్యాసింజర్స్ అండ్ 7 క్రూ మెంబర్స్ ఉన్నట్టు చెప్పారు. అయితే స్టార్ టైగర్ అండ్ స్టార్ ఏరియల్ 2 బెర్ముడాలో మిస్ అవ్వడం వల్ల అందరికీ బెర్ముడా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మీకు కూడా బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుంది. ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి.